జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడు, తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడు తెలియదు. కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకు ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది. అతనేమని చెప్పాలని ఉద్దేశం, తాను ఒక అహింసావాదినని, తన కుటుంబం అంతా కూడా సచీలురని, హింస జోలి పోరని, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారని, ఒక మనిషిని కూడా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు ఆ కుటుంబానికి, అతని తాతకు కానీ అతని తండ్రికి కానీ ఇతనికి కానీ లేవని, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించే జాతి మాది అని, తన తాతని తన తండ్రిని తనని హెచ్చించుకోవాలని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాత్రికేయ సోదరులు మీరు అందరూ గమనిస్తున్నారు లేదో, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు ఆయన. మరి ప్రెస్ని అడ్రస్ చేయటం రాకో, లేదంటే వాళ్ళు రాసిచ్చింది సరిగా చదవలేకపోవటం వల్ల ఎప్పుడు తీయండి అతను ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు కూడా పుంకాలుగా మనకి అపోజిషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన, మెటీరియల్ ఇస్తాడు ఆయన. ఆ రకంగా తన కుటుంబ చరిత్ర తానే బయట పెట్టుకున్నాడు. తన కుటుంబం ఎలాంటిదో తానే బయట పెట్టుకున్నాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, సింపుల్, ఒక 40 సెకండ్స్ ఉంటుంది. ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అతనికి అనుంగు శిష్యుడు. ఏం కనపడుతుంది, ఎవరు చెప్పింది? ఇప్పుడు ఆయన అనుంగు జనరల్ సెక్రటరీ అనుకుంటా, అతని పార్టీకి కూడా జనరల్ సెక్రటరీ, జగన్ గారి పక్కనే ఉంటారు ఆయన. ఏం చెబుతున్నాడు? రాజశేఖర్ రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి గారు రాజకీయంగా స్థిరపడటానికి, రాజకీయంగా గెలవటానికి 100 గిట్టని వాళ్ళందరినీ చంపిస్తారు, ఏకుమేకైన వాళ్ళందరినీ చంపిస్తారు, 10లు 100ల సంఖ్యలో చంపించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమంటారు మీరు?
మీరు మొన్న 21వ తారీఖున పెట్టిన ప్రెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే కుటుంబం ఆమెది. హింసావాదం అంటే తెలియని కుటుంబం ఆమెది. మీ తాతని చంపిన వాళ్ళను కూడా క్షమించేంతటి దయగల కుటుంబం ఆమెది. చెప్పినాడు కదా అతను సతీష్ రెడ్డి గారు. 10,100 సంఖ్యలో చంపేశారు గిట్టని వాళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మనస్తత్వం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్తత్వం చిన్ననాటి నుంచి కూడా అరాచకాలకు, హింసావాదానికి అలవాటు పడ్డ వ్యక్తి మీరు. మీ బాల్యమంతా కూడా ఒక ఆకతాయిగా సాగింది, నిజం కాదా? మీ బాల్యమంతా కూడా ఆకతాయితనంగా సాగింది. మీరు చదువుకునేటప్పుడు కూడా నేను అడుగుతున్నాను ఈ రోజున, మీరు 10th క్లాస్ ఏదో పబ్లిక్ స్కూల్లో చదివారంటున్నారు కదా, అక్కడేనా మీరు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేశారని మీ మీద ఆరోపణలు ఉన్నాయి? దానికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా రాష్ట్ర ప్రజలకి? నేనేంటి క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు అంటారు కదా, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? సమాధానం చెప్పారా ఎప్పుడైనా? మీరు ఇక నేను లోతుగా అందులోకి పోదలుచుకోలేదు. మీరు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకే పరిమితం చేశారు. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బెంగళూరుకు పరిమితం చేసి, నువ్వు హైదరాబాదులో అడుగు పెట్టద్దు, హైదరాబాద్లో అడుగు పెడితే నా పదవికి ముప్పు వస్తుంది, నీ అవినీతి కావచ్చు, నీ అరాచకం కావచ్చు, నీ హింసావాదం కావచ్చు, నీ వ్యవహార శైలి కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, వీటన్నిటి ద్వారా నా పదవికే ముప్పు వస్తుంది. కనుక నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదులో అడుగు పెట్టొద్దు, నీవు బెంగళూరులోనే ఉండు అని మీ నాన్నగారు నిన్ను ఆదేశించింది నిజం కాదా మిస్టర్ జగన్? సమాధానం చెప్పండి. తల్లి రోషే గారు సీనియర్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన్ని కలిసి చేతులు పట్టుకొని, కొడుకొస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, ఇక్కడికి తండ్రి కొడుకుల మధ్య పచ్చగడ్డేస్తే మండుతుంది, ఆయన వస్తే ఈయన ఒప్పుకోవట్లేదు, మరి కొడుకు కదా ఎలాగండి, మీరైనా సర్ది చెప్పండి అని ఆయన్ని రిక్వెస్ట్ చేయటం మనం చూసాం. అక్కడ కాదనగలరా జగన్మోహన్ రెడ్డి? మేము బెంగళూరులో ఎందుకు ఉండమన్నాడు మీ నాన్నగారు? మీరు సరైన వ్యక్తి అయితే, సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తి అయితే మీ నాన్నగారు మిమ్మల్ని హైదరాబాద్ ఎందుకు రావద్దంటారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే దర్జాగా ఆయన ఇంట్లోనే తిరగొచ్చు కదా, మీరు అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు రావద్దన్నారు మీ నాన్నగారు? వాట్ డస్ ఇట్ మీన్? అంటే దాని అర్థం ఏంటి? నీ ఒక ఆకతాయివి, నువ్వు ఒక అవినీతి పరుడివి, నువ్వు ఒక అరాచక శక్తివి, నీవు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాతో పాటు ఉంటే నా పదవికి కూడా ముప్పు వస్తుంది, కనుక నీవు రావద్దు అని చెప్పింది నిజం కాదా? కాదు అంటానికి లేదు కదా. మీ అమ్మగారే రోషే గారితో మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్పాను కదా, నేను వరలరామయ్య చెబుతున్నదో మా నాయకులు చెబుతున్నదో కాదు. ఇప్పుడేం చెబుతారు సమాధానం? మీ వ్యవహార శైలికి ఏం సమాధానం చెబుతారు? మీరు అహింసావాదని చెబుతారా?